హలో ఎవ్రీవన్, ఈరోజు మనమైతే జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా జున్ను తయారు చేయడానికి కావాల్సింది మనకి జున్ను పాలు కావాలి. అండ్ అలానే షాప్లో దొరికే ప్యాకెట్ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్ మిల్క్ 1 గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ ప్యాకెట్ మిల్క్ తీసుకోవాలన్నమాట. సో దీంతోపాటు మనం ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే బెల్లం, యాలకులు కూడా కావాలి. యాలకులో మనం కొంచెం ఏంటంటే షుగర్ కూడా యాడ్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇది బాగా గ్రైండ్ అవ్వడానికి. సో అది కూడా చూపిస్తాను తర్వాత. ఫస్ట్ అయితే మనం ఒక 1 గ్లాస్ జున్ను పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇందులోకి. అండ్ అలానే జున్ను పాలు యాడ్ చేసుకున్న తర్వాత అయితే 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ ఇది ప్యాకెట్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా 2 గ్లాసెస్ మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోండి, తక్కువ స్వీట్ కావాలంటే తక్కువ బెల్లం యాడ్ చేసుకోండి. సో ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ బెల్లం దాంట్లో బాగా మిక్స్ అయినంత వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ యాలకుల్లోకి మనం కొంచెం అయితే పంచదార యాడ్ చేసుకోవాలి, కొంచెం చాలు. ఏంటంటే జస్ట్ ఆ యాలకులు గ్రైండ్ అవ్వడానికి మాత్రమే. సో కొంచెం పంచదార వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా. షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే జస్ట్ అది గ్రైండ్ అవ్వడానికి మాత్రమే యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం చాలు. ఇందాక మనం ఇందులో బెల్లం అయితే యాడ్ చేసాం కదా, ఈ బెల్లం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. అదంతా బాగా దాంట్లో కలిసినంత వరకు బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అయితే. సో అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పాలను అయితే ఒకసారి మీరు అయితే ఫిల్టర్ చేయండి, ఎందుకంటే ఆ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా పోతుంది అనమాట. సో దాన్ని అయితే బాగా ఫిల్టర్ చేసుకోండి మీరైతే. సో అలా బాగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ఇందాక గ్రైండ్ చేసుకున్న యాలకులు అండ్ అలాగే షుగర్ ఉంది కదా, ఆ పౌడర్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి, ఈ బౌల్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ని దీంట్లో పెట్టుకొని, సో దీని మీద అయితే ఒక ప్లేట్ పెట్టి దాన్ని కవర్ చేయండి. సో దీని మీద మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టండి, పెద్ద ప్లేట్ ఏమైనా ఉంటే ఇలా దాన్ని అలా కవర్ చేసుకోండి. సో ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోండి. ఇలా అది బాగా బాయిల్ అయినంత వరకు ఉంచండి. సో అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అది ఉడికిన తర్వాత మీరు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్కి. జున్ను అయితే రెడీ అయిపోయింది అనమాట ఫైనల్గా. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.